హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బాలయ్య తన మాస్ వైఫైని ఆన్ చేశాడు. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో అఖండ ఫీవర్ నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తాన్ని అఖండ మేనియా ఆవహించేసింది. ఎక్కడ చూసినా అఖండ పేరే వినిపిస్తుంది. 2025లో వచ్చిన సినిమాలేవి బాక్సాఫీస్ ఆకలిని తీర్చలేకపోయాయి. ఇక ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. అందరి కళ్ళు బాలయ్య అఖండ తాండవంపైనే ఉన్నాయి. దిమ్మ తిరిగిపోయే బ్లాక్ బస్టర్ హిట్తో ఘనమైన ముగింపు ఇవ్వాలని కోరుకుంటోంది ఇండస్ట్రీ. ఒక టైంలో వరుస ఫ్లాప్స్తో సతమతమవుతూ, మరోపక్క విమర్శలతో, ట్రోలింగ్తో కెరియర్ లోయెస్ట్ ఫేజ్ని చూసిన బాలయ్య అఖండ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి ఒక్కో సినిమాతో తన రేంజ్ని పెంచుకుంటూ కెరియర్ బెస్ట్ రికార్డ్స్తో వింటేజ్ బాలయ్యని తలపిస్తున్నాడు. ఎక్కడ భంగపడ్డాడో తిరిగి లేచి మళ్ళీ అక్కడే నిలబడి సింహనాదం చేస్తున్నాడు. బాలయ్య అంటే ట్రోల్ మెటీరియల్ అని, నవ్విన వాళ్లతోనే జై బాలయ్య అనిపించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి తన సినిమాలతో ఇండస్ట్రీకి చేయూతనిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. అసలు సినిమాలు రిలీజ్ చేయడానికే భయపడుతున్న కరోనా టైంలో అఖండని రిలీజ్ చేసి ఇతర హీరోలకి, ఇండస్ట్రీకే ధైర్యాన్ని ఇచ్చాడు. మళ్ళీ అదే అఖండతో ఇప్పుడు 2025కి ఘనమైన విజయంతో వీడుకోలు పలకాల్సిన బాధ్యత బాలయ్యపైనే వేసింది ఇండస్ట్రీ. ఇదే కదా విధి అంటే. ఇప్పుడు రిలీజ్ అవుతున్న అఖండ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. జరుగుతున్న బుకింగ్సే దానికి నిదర్శనం. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసింది. చరిత్ర సృష్టించిన కాంబినేషన్ ఇది. ఈసారి అంతకు మించిన రచ్చే జరగబోతుందని ఆ క్రేజు, ఆ హైపు, జరుగుతున్న బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. 2025లో వస్తున్న అతిపెద్ద మాస్ మూవీ కావడం, బాలయ్య, బోయపాటి సెన్సేషనల్ కాంబో కావడంతో సినిమా పైన కనీ విని ఎరుగని అంచనాలు అయితే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మంచి జోరు మీదున్న బాలయ్య ఈసారి పాన్ ఇండియన్ మార్కెట్పై కన్నేశాడు. అయితే ఈ ఒక్క సినిమా హిట్ అయితే ఎవరికి అందనంత ఎత్తులో ఉంటాడు బాలయ్య. ప్రజెంట్ టాలీవుడ్లో సీనియర్ హీరోలంతా వెనుకబడే ఉన్నారు. ఒక్క సీనియర్ హీరోలే కాదు, యంగ్ హీరోలు కూడా బాలయ్యకి పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఒక్క హిట్ ఇవ్వడానికే మిగతా హీరోలంతా నానా తంటాలు పడుతుంటే బాలయ్య మాత్రం హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. బాలయ్య నటించిన లాస్ట్ 4 మూవీస్ చూసుకుంటే బ్లాక్ బస్టరే. ఇంత కన్సిస్టెన్స్గా బాలయ్య కెరీర్ ఎప్పుడూ లేదు. 90sలో ఒకే సంవత్సరంలో 6 సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పటికీ ఆ రికార్డ్ సేఫ్గానే ఉంది. ఇప్పుడు చూస్తే బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్నాడు. అఖండ 2 సినిమా హిట్ అయితే బాలయ్య క్రేజ్, స్టార్డమ్, మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం ఖాయం. యంగ్ హీరోల ప్రభావం పెరిగినప్పుడు సీనియర్ హీరోల జోరు తగ్గడం మామూలే. బట్ ఇక్కడ యంగ్ హీరోలకే చెమటలు పట్టిస్తున్నాడు బాలయ్య. లేటు వయసులో మరింత జోరు చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో హడలెత్తిస్తున్నాడు. కానీ చిరంజీవి, నాగార్జున, వెంకీమామ మాత్రం బాగా వెనకబడిపోయారు. వెంకీమామన్న అప్పుడప్పుడు హిట్లు కొడుతున్నాడు కానీ చిరంజీవి, నాగార్జునలు మాత్రం ఆ దరిదాపుల్లో కూడా లేరు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి హిట్టు ముఖం చూసిందే లేదు. ఒక్క హిట్టు కోసం నానా తంటాలు పడుతున్నాడు. శరణమన్నయ్య, సల్మాన్ ఖాన్ అంగుళం, రవితేజ్ అంగుళం, అమితాబ్ తాతయ్య ఇలా అందరినీ భుజాన సంకనేసుకొని తిరుగుతున్నా లాభం లేకుండా పోయింది. రవితేజ్ అంగుళం పుణ్యమాని ఆ వాచ్మెన్ బురయ్య మాత్రం బ్రేక్ ఈవెన్తో దోబుచ్చులాడింది. ఇక అంతే, చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం కామన్. కానీ రిలీజ్ చేయని సినిమాలకి ఫ్లాప్ టాక్ తెచ్చి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు. రేపు సంక్రాంతికి అనిల్ అన్నయ్య వంతు వచ్చింది. ఇక నాగయ్య గారు అయితే ఏకంగా విలన్ రోల్స్కి, సైడ్ రోల్స్కి దిగిపోయాడు. 70 ఏళ్ళు పైబడిన రజనీ తాతయ్య హూ హా అని ఫైట్లు చేస్తుంటే ఆయనకి విలన్గా చేసి టాలీవుడ్ పరువు తీశాడు. ఆయన అసలు రేసులోనే లేడు. ఇక వెంకీమామ, ఈయన కూడా మల్టీ స్టారర్ సైడ్ రోల్స్కి దిగాడు. కానీ మొన్న ఒక క్రింజ్ కామెడీ సినిమాతో రికార్డులు సెట్ చేశాడు. క్రింజ్ కామెడీ అనో, సంక్రాంతి సీజన్ అనో కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీమామ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అది కరెక్ట్. ఆ సినిమా ఆ రేంజ్ హిట్ అయిందంటే వెంకీమామ స్టార్డమ్ అనే చెప్పాలి. ఈయన కూడా రేస్లో వెనుకబడే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సెట్ చేశాడు కదా, రేస్లో లేకపోవడం ఏంటి అని. అంతకు ముందు వచ్చిన సైంధవ్ అడ్రస్ లేదు. అదీగాక ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని సంక్రాంతి సీజన్లో కాకుండా ఎప్పుడు రిలీజ్ చేసినా ఫ్లాప్ అయ్యిండేది. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ బాలయ్య మాత్రం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో వీళ్ళందరికంటే ముందే ఉన్నాడు. ఇదే సంక్రాంతి టైంలో ఒక ఫ్యాక్షన్ సినిమా అయిన వీరసింహారెడ్డిని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంకీమామ తన సినిమాలని ఓటీటీలో అమ్ముకుంటుంటే కరోనా టైం అయినా కూడా డేర్గా థియేటర్స్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ చేశాడు అఖండని. గతంలో బాలయ్య రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ వరుస ఫ్లాప్లో చవి చూశాడు.
ట్రోలింగ్ కూడా భయంకరంగా జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చేస్తుంది రొటీన్ మాస్ సినిమాలే, కానీ ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పైగా బాలయ్య ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అది అందిస్తూనే డిఫరెంట్ గెటప్స్తో అటెంప్ట్ చేస్తున్నాడు. పైగా చిరంజీవి లాగా రీమేక్ల జోలికి వెళ్ళడం లేదు. మల్టీ స్టారర్ సినిమాలు అస్సలు చేయడం లేదు. సీనియర్ హీరోలు అందరూ తడబడుతుంటే బాలయ్య ఒక్కడే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న అఖండ 2 హిట్ అయిందంటే ఇక అది ఒక కొత్త చరిత్ర. మిగతా హీరోలు బాలయ్యని అందుకోవడం కూడా అసాధ్యం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.